వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఫ్రైడే వ్లాగ్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. ఇది 2 days వ్లాగ్ అండి. ఫ్రైడే ఇంకా సాటర్డే వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రైడే రోజు నేను అమ్మవారికి చేసుకున్న ప్రసాదం రెసిపీ అయితే మీకైతే షేర్ చేస్తున్నానండి. ఇదైతే ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుందన్నమాట. పెసరపప్పు పాయసం అండి. ముందుగా ఒక గ్లాస్ రైస్కి కొంచెం హాఫ్ కన్నా తక్కువ మనం పెసరపప్పు వేసుకోవాలన్నమాట. అవి రెండు మంచిగా కడిగేసుకొని కుక్కర్కి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే చాలన్నమాట. ఇంకా ఈ విజిల్ వచ్చేసాక ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం రైస్ తీసుకొని బాగా మెతుపుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా తర్వాత దాంట్లో పాలు వేసుకొని పాలన్నీ బాగా దగ్గర అయిపోయాక ఇంకా పంచదార కావాలంటే పంచదార, లేకపోతే బెల్లం అయితే వేసుకోవచ్చు. ఇంకా తర్వాత దానికైతే నేను పచ్చి కొబ్బరి ఇంకా జీడిపప్పు కిస్మిస్ అయితే తాలింపు వేసుకుంటున్నాను అనమాట. అంటే నెయ్యి నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి అయితే ఒక ప్రసాదం చేసి పెడతాను. సేమియా లేకపోతే బెల్లం పరవన్నము. ఈ రోజు అయితే పెసరపప్పు వేసి ఇలాగా పరవన్నం అయితే చేసుకుంటున్నానండి. కొత్తగా ట్రై చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా పచ్చి కొబ్బరి వేసుకోవడం మాత్రం మిస్ చేయకండి, దానివల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంక ఈ రోజు మా టిఫిన్ వచ్చేసి ఇదనమాట. ఫ్రైడే పూజ బ్లాగ్ అది షేర్ చేయలేదు, నార్మల్గా ప్రసాదం అయితే షేర్ చేశాను. ఇంకా సాటర్డే వచ్చాక ఈవినింగ్ అయితే ఇలాగ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళాము. అక్కడ వినాయకుడిని నిలబెట్టారనమాట. వినాయకుడిని నిలబెట్టి ఇక్కడ చుట్టూరు ఎగ్జిబిషన్ కింద ఇలాగ పిల్లలు ఆడుకోవడానికి ఇలా పెడతారనమాట. ఇంకా ఎగ్జిబిషన్ ఉంటే ఇంకా పిల్లలందరూ ఆడుకోవడానికే చూస్తారు కదండి మ్యాక్సిమము. ఇక్కడ చూడండి పిల్లలందరూ ఆడుతున్నారనమాట. బ్లాగ్ ఎక్కడ మిస్ కాకండి, లాస్ట్ వరకు వీడియో చూసేయండి. లాస్ట్ లో అయితే మేము ఒక టేస్ట్ డిష్ అయితే టేస్ట్ చేసాము. అది ఎలా ఉంది ఏంటి అనేది మీకైతే చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూసేయండి.
అయితే లాస్ట్లో ఈ డిష్ అయితే ట్రై చేసామన్నమాట. ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ ఉంటుంది కదండి, దాన్ని మెల్ట్ చేసి ఇంకొన్ని చూస్తున్నారు కదా, ఇలాగే ఇది కొంచెం హాట్ గా ఉందన్నమాట. మెల్ట్ చేసి కేక్ ర్యాప్ మీద ఇలా వేసారనమాట. చాలా బాగుంది. ఇదన్నమాట మేము ఎగ్జిబిషన్ లో ఎలా స్పెండ్ చేసాం అనేది ఈ వ్లాగ్ అండి. ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో మీకైతే నచ్చే ఉంటుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను డైలీ వ్లాగ్స్ తీస్తూ ఉంటాను. క్లీనింగ్ వ్లాగ్స్, రెసిపీస్ ఇవన్నీ షేర్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసుకోండి. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్.